హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఢిల్లీ క్రైమ్, కొహరా లాంటి రియలిస్టిక్ క్రైమ్ డ్రామాస్ నచ్చితే ప్రైమ్ వీడియోలో వచ్చిన రాక్ మిమ్మల్ని ఎమోషనల్గా డిస్టర్బ్ చేసి ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. కానీ ఇది ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఒక ట్రాజడీని బ్రూటల్గా చూపించే ఇన్వెస్టిగేషన్ డ్రామా. స్టోరీ ప్లాట్ లైన్ ఏంటంటే 8 ఎపిసోడ్స్తో వచ్చిన ఈ రాక్ వెబ్ సిరీస్ 1978లో ఇండియాని షేక్ చేసిన రంగాబెల్లా కేసు నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని ఫిక్షనలైజ్డ్ వెర్షన్గా రూపొందించబడింది. 16 ఇయర్స్ ఓల్డ్ సింగర్ సుమన్ అరోరా అండ్ తన బ్రదర్ షాహిల్తో కలిసి ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి వెళ్తుంది. కానీ ఒక రెయినీ ఈవినింగ్లో ఇద్దరూ కనపడకుండా పోతారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ అశోక్ అరోరా మరియు మోనా అరోరా జీవితం ఒక నైట్ మేర్లా మారిపోతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి సబ్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ రంగంలోకి దిగుతారు. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ ఇద్దరు డేంజరస్ క్రిమినల్స్ వెనుక ఉన్న హారిఫైయింగ్ ట్రూత్ బయటపడుతుంది. అండ్ ఇంకా సిరీస్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 4 ఎపిసోడ్స్ కొంచెం స్లోగానే రన్ అవుతూ ఉంటుంది. డ్యూయల్ టైమ్ నరేషన్తో స్టోరీ బిల్డ్ చేస్తారు. ఒక పక్కన జేపీ క్లూస్ గ్యాదర్ చేస్తూ ఉంటాడు, ఇంకొక పక్కన కిల్లర్స్ జర్నీ చూపిస్తారు. రెయిన్, డార్క్నెస్, టెన్షన్తో అట్మాస్ఫియర్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఎపిసోడ్ 4లో రాహుకేతు దగ్గర మేజర్ ట్విస్ట్ వస్తుంది. అప్పటి వరకు మిస్టరీగా ఉన్న కేస్ అక్కడి నుండి డెస్పరేట్ మ్యాన్ హంట్గా మారుతుంది. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా అనిపించిన సస్పెన్స్ మాత్రం మెయింటైన్ చేసింది. ఇంకా నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ కిల్లర్ ఐడెంటిటీస్ రివీల్ అయ్యాక సిరీస్ స్కేల్ పెరుగుతుంది. ఢిల్లీ నుండి సోనిపట్, ముంబై వరకు ఇన్వెస్టిగేషన్ స్ప్రెడ్ అవుతుంది. పోలీస్ ప్రొసీజర్స్, కరప్షన్, పొలిటికల్ ప్రెషర్, జ్యుడిరిక్షన్ ప్రాబ్లమ్స్ని అన్నీ రియలిస్టిక్గా చూపించారు. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్లా హీరోయిజం లేకపోవడం బిగ్గెస్ట్ ప్లస్. క్లైమాక్స్ యాక్షన్ హెవీగా కాకుండా ఎమోషనల్గా ఉంటుంది. విక్టిమ్ ఫ్యామిలీ పెయిన్ని చాలా హ్యూమన్ వేలో ప్రజెంట్ చేశారు. ఫైనల్ ఎపిసోడ్ తర్వాత ఆడియన్స్ మైండ్లో హెవీ ఫీలింగ్ మిగులుతుంది. ఈ సిరీస్ ఒక స్పెషాలిటీ ఏంటంటే విలన్స్ని మాస్టర్ మైండ్స్లా చూపించలేదు. సింపుల్ గ్రీడ్, ట్విస్టెడ్ మెంటాలిటీ మరియు రెక్లెస్ డెసిషన్స్ ఎలా ఒక హిస్టారిక్ ట్రాజడీకి కారణమయ్యాయో సిరీస్ బ్రిలియంట్లీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ 1970 ఢిల్లీ రీక్రియేషన్, ప్రొడక్షన్ డిజైన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓల్డ్ వెహికల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, ల్యాండ్ లైన్ ఫోన్స్, మాన్యువలీ డ్రాన్ వాంటెడ్ పోస్టర్స్ అన్నీ ఆ ఎరాని అథెంటిక్గా రీక్రియేట్ చేశాయి. కమర్షియల్ సినిమాలో లాగా విక్టరీ సెలబ్రేషన్స్ ఉండవు. ఇన్స్టెడ్ విక్టిమ్ ఫ్యామిలీ లైఫ్లో వచ్చిన పర్మనెంట్ డ్యామేజ్ని ఎమోషనల్గా చూపిస్తారు. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆలీ ఫజల్ మిర్జాపూర్ స్టైల్లో మాస్ ఇమేజ్ని పక్కన పెట్టి చాలా రిస్ట్రైన్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 1970s పోలీస్ ఆఫీసర్ ఫ్రస్ట్రేషన్, హెల్ప్లెస్నెస్ని న్యాచురల్గా పోర్ట్రే చేశారు. అండ్ ఇంకా సోనాలి బింద్రే కమ్బ్యాక్ రోల్లో సూపర్బ్. ఓవర్ మెలోడ్రామా లేకుండా చాలా డీసెంట్గా పర్ఫామ్ చేసింది. అండ్ ఇంకా మిగతా క్యాస్ట్ అందరూ వాళ్ళ రోల్స్లో చాలా డీసెంట్గా పర్ఫామ్ చేశారు. ఇంకా డైరెక్టర్ ప్రొసిడ్ రాయ్ ఎక్సెప్షనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. కిల్లర్స్ రివీల్ అయిన తర్వాత కూడా టెన్షన్ని మెయింటైన్ చేయడం బిగ్గెస్ట్ అచీవ్మెంట్. కానీ కొన్ని సీన్స్లో వైలెన్స్ కొంచెం ఎక్సెసివ్గా అనిపించింది. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే అవుట్ స్టాండింగ్గా ఉన్నాయి. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. జంప్ స్కేరీ సీన్స్ మీద డిపెండ్ అవ్వకుండా టెన్షన్ని బిల్డ్ చేశారు. 1970s సాంగ్ని ఎమోషనల్గా యూజ్ చేశారు. అండ్ ఈ వెబ్ సిరీస్ ఒక నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్లోగా ఉంటుంది, అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. పేషెన్స్ ఉన్న ఆడియన్స్కి మాత్రం సూటబుల్. గ్రాఫిక్ వైలెన్స్ అండ్ కొన్ని సీన్స్ బాగా డిస్టర్బింగ్గా ఉంటాయి. హెవీ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ ఇంక వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు, బాగా డిస్టర్బింగ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడడానికి సూటబుల్ కాదు. ఓవరాల్గా రాక్ రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ కాదు, ఇది ఇన్వెస్టిగేషన్ కన్నా ఎక్కువగా ట్రాజడీ గురించి చెప్పే ఎమోషనల్లీ డివాస్టేటింగ్ సిరీస్. కానీ ఫాస్ట్ పేస్డ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్కి ఇది కొంచెం స్లో అండ్ డిప్రెసింగ్ అనిపించవచ్చు. సో మరి ఈ వెబ్ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.